అక్షరం ఆయుధమైతే, ఆలోచన కావ్యమైతే కళానికి తిరుగులేదని నిరూపించింది ఓ బాలిక. 10వ తరగతి చదువుతున్న వయసులో ఆటపాటలతో గడపాల్సిన అమ్మాయి సమాజంలోని సగటు మనిషి కష్టాలను తన కవితలతో కళ్లకు కట్టింది. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెద్దకల్లగుంట్ల గ్రామానికి చెందిన చింతగుంట్ల గీతిక తన అసాధారణ ప్రతిభతో ఏపీ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించింది. స్థానిక జెడ్పీ హైస్కూల్లో చదువుతోన్న ఈమె రాసిన వేదన అనే కవితా సంకలనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 8వ తరగతి నుంచే కవితలు రాయడం మొదలుపెట్టిన గీతిక సమాజంలోని పేద మధ్యతరగతి కుటుంబాల వ్యధలను, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల ఆవేదనను అక్షరబద్ధం చేసింది. వచ్చేసరికి సింగిల్ పేరెంట్ ఉంటే ఆ ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆ పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, అన్నిటికీ ఎలాంటి సాక్రిఫైస్ని ఎదుర్కొంటారు అనేదే ఆ స్టోరీ నేను రాశాను. వేదన అనేది ఆ బుక్ మొత్తం కథలు, చాలా కవితలు ఉన్నాయి. వాటిలో వేదన అనేది ఒక కథ. దాన్ని నేను పుస్తకం యొక్క పేరుగా పెట్టాను. నేను అప్పుడప్పుడు రాసిన కథలన్నింటినీ మంచికంటి వెంకటేశ్వర్లు సార్ గారు ప్రోత్సహించి వాటన్నిటినీ ఒక సంకలనంలాగా తీసుకొచ్చారు. గీతిక రాసిన కవితల్లోని లోతును గుర్తించిన ఆమె పాఠశాల ఉపాధ్యాయులు వాటిని పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. వేదన పేరుతో ముద్రించిన సంకలనాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఆ కవితల్లోని భావుకత, సామాజిక స్పృహను చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఒక చిన్నారి ఇంతటి పరిణితితో ఎలా రాయగలిగిందని ప్రశంసలు కురిపించారు. విద్యాశాఖ ద్వారా ఈ విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గీతిక ప్రతిభకు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాలకు ఈ వేదన పుస్తకాన్ని ముద్రించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందటం విశేషంగా మారింది. ఇలాంటి విద్యార్థి తమ పాఠశాలలో చదవటం గర్వకారణమని ఉపాధ్యాయులు సంతోషపడుతున్నారు. గీతిక సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఒక గొప్ప స్ఫూర్తి. ప్రతిభ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని ఈ 10 ఏళ్ల బాలిక నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని సామాజిక అంశాలపై తన కలం కదిలిస్తానని గీతిక ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక గొప్ప రచయిత్రి ఉద్భవించటంపై గ్రామస్తులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో నేను రైటర్ని కాబట్టి నా స్టూడెంట్స్ కూడా రైటర్స్ కావాలి. సో పుస్తకాలు చదివే క్రమం వాళ్ళకి అలవాటు చేయటం, చిన్న చిన్న పుస్తకాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి పెద్ద పుస్తకాలు చదివేదాకా కవిత్వం అంటే మామూలు పాఠకులకి అర్థం కాని కవిత్వాన్ని కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళు చదవటం అలవాటు చేస్తాం. ముందైతే అర్థం కాదు వాళ్ళకి, నిదానంగా చదివే క్రమంలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఆ క్రమంలో చింతగుంట్ల గీతిక అంటే చాలామంది కవిత్వం రాశారు ఆ అమ్మాయి క్లాస్లో. కానీ ఆ అమ్మాయి పట్టుకున్న ఆ దృక్పథము చాలా సహజంగా ఉంది, తర్వాత ఇంటలెక్చువల్గా ఉంది. సో ఎందుకు ఆ అమ్మాయి అంత పర్ఫెక్ట్గా రాయగలిగింది అంటే ఆ అమ్మాయి బాగా చదవగలిగింది. అంటే ఒక పుస్తకాన్ని ఇస్తే ఒకరోజు ఉదయం కూర్చుంటే సాయంత్రానికి 100 పేజీలు 200 పేజీల పుస్తకాన్ని చదివే అంత స్థాయి అమ్మాయికి ఉంది. సో పుస్తకం చదివే స్థాయి పెరిగే కొద్దీ పాఠకులు రచయితలుగా మారడానికి అవకాశం ఉంది.